ప్రాంతంలో ఉన్న దేవాలయాలను గురించి పూర్తి విషయాలను తెలుసుకుందాం. యెరూషలేము ప్రాంతంలోని మొదటి దేవాలయం, రెండవ దేవాలయం, మూడవ దేవాలయం అని వీటిని అంటారు. వీటిని నిర్మించిన వారు ఎవరు, ఎంతకాలం పట్టింది, అలాగునని వీటిని కూల్చివేసిన వారు ఎవరు అనేటువంటి విషయాల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం యెరూషలేము ప్రాంతంలో ఉన్న డోమ్ ఆఫ్ ది రాక్ను ఎవరు నిర్మించారు, యెరూషలేము ప్రాంతాన్ని ఎలా ఆక్రమించుకున్నారు అనే దావీదు మహారాజు దేవుని కొరకు ఒక దేవాలయం కట్టాలని ఆశపడతాడు. అయితే దేవుడు దావీదును కాదని దావీదు కుమారుడైన సొలొమోను చేత మందిరాన్ని కట్టించమని దేవుడు దావీదుకి చెప్పడం బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 22వ అధ్యాయము 14వ వచనం, 29వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తాం. అటు తరువాత దావీదు దేవాలయం కొరకు కావలసినటువంటి అన్నిటినీ సమకూర్చి సొలొమోనుకి అప్పచెప్పడం జరుగుతుంది. దావీదు దేవుని కొరకు మందిరం కట్టడానికి నిర్ణయించిన ప్రదేశం మోరియా పర్వతం. ఆదికాండం 22వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసినట్లు అబ్రహాము ఇస్సాకును బలి అర్పించడానికి దేవుడు ఏర్పాటు చేసిన పర్వతమైన మోరియా పర్వతం పైనే దావీదు దేవునికి మందిరాన్ని కట్టాలని ఆశపడతాడు. దావీదు మరణించిన తర్వాత దావీదు కుమారుడైన సొలొమోను దేవుని మందిరమును కట్టడానికి ప్రారంభిస్తాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తాం. సొలొమోను కట్టించిన ఈ దేవాలయమునే మొదటి దేవాలయము లేదా మొదటి మందిరం అని పిలుస్తారు. సొలొమోను మందిర నిర్మాణాన్ని చేపట్టి క్రీస్తు పూర్వం 953వ సంవత్సరానికి ముగించడం జరుగుతుంది. మొత్తం ఈ దేవాలయాన్ని నిర్మించడానికి 7.5 సంవత్సరాలు సమయం పడుతుంది. సొలొమోను దేవాలయం నిర్మించిన తర్వాత గొప్ప పండుగను చేస్తాడు. తరువాత ఈ దేవాలయము క్రీస్తు పూర్వం 950వ సంవత్సరం నుంచి క్రీస్తు పూర్వం 586వ సంవత్సరం వరకు మొత్తం 367 సంవత్సరాలు దేవాలయం నిలిచి ఉంటుంది. క్రీస్తు పూర్వం 604వ సంవత్సరంలో బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేముపై దండెత్తి యెరూషలేము ప్రాంతంలో ఉన్న ప్రజలను ఓడించి దేవుని మందిరములో ఉన్నటువంటి అనగా సొలొమోను కట్టించిన మందిరములోని ఉపకరణాలన్నిటినీ దోచుకుని వెళ్ళడం జరుగుతుంది. తరువాత మరల క్రీస్తు పూర్వం 586వ సంవత్సరంలో మరల దండెత్తి దేవుని మందిరాన్ని, సొలొమోను కట్టించిన మందిరాన్ని పూర్తిగా ధ్వంసం చేసి యూదా ప్రజలను బబులోనికి చెరకొని తీసుకొని పోవడం జరుగుతుంది. ఈ విధంగా మొదటి దేవాలయము ప్రారంభము, ముగింపు జరుగుతుంది. రెండవ దేవాలయ నిర్మాణం గనుక మనం గమనిస్తే క్రీస్తు పూర్వం 516వ సంవత్సరం నుంచి క్రీస్తు శకం 70వ సంవత్సరం వరకు గల కాలమునే రెండవ దేవాలయ కాలం అని అంటారు. ఈ రెండవ దేవాలయ నిర్మాణము 4 దశలలో పూర్తి చేయడం జరుగుతుంది. క్రీస్తు పూర్వం 516వ సంవత్సరం నుంచి క్రీస్తు శకం 70వ సంవత్సరం వరకు 4 ప్రాముఖ్యమైన వ్యక్తులు ఈ రెండవ దేవాలయ నిర్మాణంలో ప్రాముఖ్య పాత్రను వహిస్తారు. క్రీస్తు పూర్వం 537వ సంవత్సరంలో బబులోను రాజ్యాన్ని జయించిన పర్షియా రాజు కోరేషు బబులోను చెరలో ఉన్న యూదులను తిరిగి వారి సొంత ప్రాంతానికి వెళ్ళడానికి అనుమతించి దేవాలయాన్ని తిరిగి నిర్మించడానికి ఆజ్ఞను జారీ చేస్తాడు. మొత్తం 3 ప్రాముఖ్యమైన రాజుల క్రింద 3 నాయకత్వంలో యెరూషలేము దేవాలయము నిర్మించడం జరుగుతుంది. మొత్తం 3 రాజులు ఎవరనగా కోరేషు 536వ సంవత్సరం క్రీస్తు పూర్వం, అలాగనే దర్యావేషు క్రీస్తు పూర్వం 519వ సంవత్సరం, అహష్వరోషు క్రీస్తు పూర్వం 457వ సంవత్సరం. మొట్టమొదటిగా యెరూషలేము దేవాలయాన్ని నిర్మించడాన్ని ప్రారంభించిన వ్యక్తి జెరుబ్బాబెలు.
ఈ విషయాలన్నింటినీ బైబిల్ గ్రంథంలో ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం వరకు మనం చూస్తాం. యెరుబ్బాబెలు క్రీస్తు పూర్వం 536వ సంవత్సరం దేవాలయ నిర్మాణాన్ని చేపట్టి క్రీస్తు పూర్వం 516వ సంవత్సరంలో యెరూషలేము దేవాలయం యొక్క ప్రతిష్టను చేస్తాడు. ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయంలో ఈ విషయాలను మనం చూస్తాం. అటు తరువాత క్రీస్తు పూర్వం 466వ సంవత్సరంలో మరల యెరూషలేము గోడలు కూల్చివేయబడతాయి. అటుపిమ్మట క్రీస్తు పూర్వం 455వ సంవత్సరంలో సెరయా కుమారుడైన ఎజ్రా నాయకత్వంలో మరల దేవుని మందిరం యొక్క నిర్మాణము జరగడం జరుగుతుంది. అటు తర్వాత క్రీస్తు పూర్వం 445వ సంవత్సరంలో షూషన్ కోటలో ఉన్నటువంటి నెహెమియా యెరూషలేము దేవాలయం యొక్క గోడలు పడిపోయి ఉన్నాయి అని, మందిర ద్వారములు అగ్నిచేత కాల్చివేయబడ్డాయి అని తెలుసుకొని హృదయంలో వ్యాకుల చెంది దేవునికి ప్రార్థన చేసినప్పుడు మరల తన ద్వారా దేవాలయం యొక్క నిర్మాణము చేపట్టడం జరుగుతుంది. శత్రు రాజ్యాల నుంచి అనేకమైనటువంటి అవరోధాలు ఎదురైనప్పటికీ దేవుని దేవాలయం యొక్క నిర్మాణమును పూర్తి చేస్తారు. అటు తర్వాత క్రీస్తు పూర్వం 37వ సంవత్సరం నుంచి క్రీస్తు శకం 4వ సంవత్సరం వరకు పరిపాలించిన హేరోదు మహారాజు వల్ల దేవాలయపు నిర్మాణము సంపూర్ణ దశకు చేరుకుంటుంది. హేరోదు మహారాజు యూదుడు కనుక తన రాజ్య పరిపాలనలో తాను చేపట్టిన గొప్ప గొప్ప నిర్మాణాలలో అతి ప్రాముఖ్యమైన నిర్మాణము యెరూషలేము దేవాలయము. ఈ యెరూషలేము దేవాలయపు నిర్మాణాన్ని పూర్వ వైభవానికి తీసుకుని వచ్చి దాని యొక్క వైశాల్యతను విస్తరింపచేసినవాడు హేరోదు మహారాజు. ఈ దేవాలయంలోనే యేసు ప్రభువారికి నామకరణం చేయడం జరుగుతుంది. అటు తర్వాత లూకాసు వార్త 21వ అధ్యాయము 6వ వచనంలో యేసు ప్రభువారు చెప్పినట్లు తన శిష్యులు యెరూషలేము దేవాలయపు మందిర నిర్మాణం యొక్క సౌందర్యాన్ని చూపిస్తూ ఉండగా రాయి మీద రాయి నిలవకుండా దేవాలయము కూలిపోతుందని యేసు ప్రభువారు చెప్పినట్టు బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. యేసయ్య చెప్పిన విధముగానే క్రీస్తు శకం 66వ సంవత్సరంలో యూదులు రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరగడం వల్ల ఈ యొక్క 2వ దేవాలయం కూడా క్రీస్తు శకం 70వ సంవత్సరంలో టైటస్ అనే చక్రవర్తి చేత కూల్చివేయబడడం జరుగుతుంది. దీనిని 2వ దేవాలయపు పతనం అంటారు. మరల క్రీస్తు శకం 132వ సంవత్సరం నుంచి 135వ సంవత్సరం వరకు జరిగిన బరకొబ్బా ఉద్యమంలో బరకొబ్బా అనే అతను, రబ్బాయ్ అకీరా అనే అతను మరలా యెరూషలేము దేవాలయపు మందిర నిర్మాణాన్ని ప్రారంభిస్తారు. కానీ అతడు రోమన్ల చేతిలో ఓడిపోవడం ద్వారా దేవాలయపు నిర్మాణము ఆగిపోతుంది. అటు తర్వాత యూదులు యెరూషలేములో ఉండకుండా నిర్మూలము చేయబడతారు. దేశమంతటా ప్రపంచమంతటా చెల్లాచెదురుగా యూదులు వెళ్ళిపోవడం జరుగుతుంది. అటుపిమ్మట జూలియన్ అనే చక్రవర్తి మరలా యెరూషలేము దేవాలయాన్ని నిర్మాణాన్ని చేపట్టాలని ప్రారంభించినప్పుడు క్రీస్తు శకం 363వ సంవత్సరంలో భూకంపం రావడం చేత ఆ ప్రయత్నాలన్నీ కూడా విఫలం చేయబడతాయి. దానిని గల్లియ భూకంపం అంటారు. ఈ విధంగా యెరూషలేము దేవాలయ నిర్మాణము జరుగుతుంది. సొలొమోను నిర్మించిన దేవాలయమును మొదటి దేవాలయం అని పిలువగా అది బబులోను రాజైన నెబుకద్నెజర్ చేతిలో క్రీస్తు పూర్వం 586వ సంవత్సరంలో నిర్మూలం చేయబడుతుంది. అటు తర్వాత యెరుబ్బాబెలు, ఎజ్రా, నెహెమియా, హేరోదు మహారాజు చేతిలో కట్టబడినటువంటి దేవాలయాన్ని 2వ దేవాలయంగా పిలువబడడం జరుగుతుంది. సొలొమోను, ఎజ్రా, నెహెమియా, యెరుబ్బాబెలు, హేరోదు మహారాజు కట్టించిన దేవాలయంలో
ఈరోజు మిగిలి ఉన్న గోడనే ఏడ్పుల గోడగా పిలుస్తారు. ప్రతిరోజు అనేక మంది యూదులు దేవునికి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. మూడవ దేవాలయ నిర్మాణం కొరకు ప్రతిరోజు అనేక మంది యూదులు ఆ గోడ దగ్గరకు వచ్చి దేవునికి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. భవిష్యత్తులో యూదులు నిర్మింపబోయే కట్టడమునే లేదా దేవాలయమునే మూడవ దేవాలయం అని పిలుస్తారు. ఆ దేవాలయ నిర్మాణం కూడా సర్వం సిద్ధం చేయబడుతూ ఉన్నది.